హలో అండి, నమస్తే. మెస్మరైజింగ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను ప్రిపేర్ చేయబోయే వీడియో కలాకాన్ అండి. నేను అమూల్ కోవా తీసుకుంటున్నాను. జస్ట్ మనకు షుగర్ ఈ అమూల్ కోవా ప్యాకెట్ ఉంటే చాలు, మనం ఇంట్లోనే ఈజీగా కలాకాన్ స్వీట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి అమూల్ కోవా అండ్ దీని కాస్ట్ వచ్చేసి 75 రూపీస్ అండి. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా మనం స్టవ్ పైన నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాము, ఆన్ చేసుకున్నామండి. అండ్ ఈ కోవా మొత్తం ప్యాకెట్ ఓపెన్ చేసి నేను ఇప్పుడు కడాయిలో వేసేస్తున్నాను. చూడండి, నేను అమూల్ కోవా మొత్తం ప్యాన్లో వేసేసాను. అలాగే దీంట్లో మనం 1 కప్పు షుగర్ వేసుకుంటున్నాము. షుగర్ ఇంకా కోవా ఒకటేసారి వేసుకోవాలి. అలాగే దీన్ని సిమ్లో పెట్టుకొని 20 మినిట్స్ వరకు దీన్ని కలుపుతూ మెల్లగా అడుగంటకుండా కలుపుతూ దీన్ని వేడి చేసుకోవాలండి. చూడండి, ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం షుగర్ మెల్ట్ అయిపోయి మళ్ళీ ఇది దగ్గర అవుతుంది. అప్పటి వరకు దీన్ని కలుపుతూ మనం దీన్ని కుక్ చేసుకుందాం. చూడండి, మన షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయింది. ఇంకా కొంచెం సేపు మెల్ట్ అవనిద్దాం. చూడండి, మన షుగర్ ఇంకా కోవా మొత్తం మెల్ట్ అయిపోయి ఎలా అయిందో, మళ్ళీ ఈ కోవా మొత్తం గట్టిపడే వరకు మనం కలుపుతూ దీన్ని కుక్ చేసుకోవాలి. అండ్ స్టవ్ వచ్చేసి మీడియం టు సిమ్లో పెట్టుకోవాలి, హైలో అస్సలు పెట్టుకోవద్దండి. అలాగే మనం ఒక బౌల్ లాంటిది తీసుకొని అందులో నెయ్యి వేసి గ్రీస్ చేసి పెట్టుకున్నాను. ఇది కుక్ అయ్యాక నేను అందులోకి దీన్ని షిఫ్ట్ చేస్తానండి. చూడండి, మొత్తం కోవా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. మీకు కావాలంటే దీంట్లో ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇలాచీ ఫ్లేవర్ అంత నచ్చదు, అందుకే నేను యాడ్ చేయట్లేదు. మన కోవా ప్రిపేర్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూడండి, టేస్టీ కలాకాన్ స్వీట్ రెడీ అయిపోయిందండి. అసలు ఏం వాడలేము, మనం జస్ట్ కోవా అండ్ షుగర్ మాత్రమే వాడాము. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం. ఇది చల్లారాక మనం పీసెస్ కింద కట్ చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.